గుడ్ మార్నింగ్. ఈరోజు మా డే 2 స్టార్ట్ అయ్యిందండి వాడపల్లి కోసం అని ఎర్లీ మార్నింగ్. యాక్చువల్గా మేమైతే ఫ్రైడే స్టార్ట్ అవ్వాలనుకున్నాము, కాకపోతే చిన్న వర్క్స్ ఉండడం వల్ల మేమైతే సాటర్డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసుకున్నాము. అందుకనే ఇంట్లోనే సింపుల్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసేద్దామని చేస్తున్నాము. ఇప్పుడైతే మా తమ్ముడికి కాఫీ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దేవుడికైతే దీపం పెట్టేసుకున్నాము. ఇప్పుడు పూజ కూడా స్టార్ట్ చేసేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకున్నాక ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. లంచ్కి పులిహోర అండ్ దద్దోజనం చేస్తున్నాను. ఇంకా అయితే పులిహోర కలిపేసుకొని ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసాము. కార్లో కొంచెం చిల్ అవుతూ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిసాం కదా, ఇంకా చిల్ అవ్వడమే. ఇంకా నార్మల్ ఎంజాయ్మెంట్ కాదు మాదైతే. బాగా ఎంజాయ్ చేసామండి కార్లో. ఫుల్ సాంగ్స్ ఎంజాయ్మెంట్ ఒక లెవెల్లో ఉండింది. మా బ్రదర్ అయితే పిచ్చ కామెడీలు చేస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవంతా భలే ఉన్నాయండి. దారిలో అయితే వాడపల్లికి వెళ్ళే రూట్ అంతా చాలా బాగుండింది. ఈ ఆంజనేయ స్వామి అయితే చాలా బాగున్నాడు. ఎంత దూరం నుంచి బాగా కనిపిస్తూ ఉన్నారనమాట. ఇంక మేమైతే దాన్ని చూస్తూ వచ్చాం చాలాసేపు. ఇంక ఈయనైతే పూజారండి, మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. ఆయన కూడా మాతో పాటు స్టార్ట్ అయ్యారనమాట. ఈయన ప్రాంక్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈయన శృతి హాసన్ టైప్ రేసు గుర్రం సినిమాలో అలాగా ఆయన మనం ప్రాంక్ చేయాలంటే మనమే ప్రాంక్ అయిపోతాం. మోస్ట్లీ రియాక్షన్ ఉండదు, జస్ట్ యాక్షన్ మాత్రమే. అదే దాని గురించే మేమంతా కామెడీలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకైతే టీ స్టాప్ వచ్చేసింది. టీ కోసం ఆగాము. పిల్లలందరూ కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ బాదం పాలు అవి తీసుకున్నారు. ఇది కూడా బాగున్నాయండి బాదం పాలు అయితే. మళ్ళీ కొంచెం ప్రాంక్ చేయాలని ప్లాన్ చేశాడు. కాఫీ అయితే చేతికి ఇస్తున్నట్టు చేశాడు, కానీ పడేశాడు. కానీ మళ్ళీ చూశారు కదా, ఆయన ఏ యాక్షన్ ఉండదు అనమాట. ఆయన ప్రాంక్ చేసే బదులు మన కాంబోడమే చాలా బెటర్. ఇంకా మేము కూడా టెంపుల్లోకి వచ్చేసి పిండి దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వచ్చేసామండి. ఇంక టెంపుల్కి ఎంటర్ అయిపోయాము. ఇంకా అందరం కలిసి దర్శనంకి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. చూడండి, మా కజిన్ అందరూ కలిసి వెళ్తున్నాము. టెంపుల్లో చాలా రష్ ఉంటారు నార్మల్గా అయితే. మేము వచ్చింది సాటర్డే నైట్ కాబట్టి మరీ అంత అసలు రష్ లేదు. యాక్చువల్లీ ఇంకా క్లోజింగ్ టైం వచ్చేసి 9కి టెంపుల్ క్లోజింగ్ టైము. అందుకనే అంత కొంచెం ఫ్రీగానే ఉన్నట్టే అట్లా చూసుకుంటే కూడా. ఇంకైతే దర్శనం కూడా అయిపోయింది. ఎందుకో తెలీదు, దేవుణ్ణి చూసిన వెంటనే చాలా ఎమోషన్ అయిపోయాను నేనైతే. ఇంకైతే అందరూ వచ్చి ఏడవద్దు అని చెప్తూ ఉన్నారు. ఇంకా నేను కామ్గా అయిపోయాను. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ పైన ఉంటుందండి వెంకటేశ్వర స్వామిది అయితే. చాలా ప్రశాంతంగా అనిపించిందండి దర్శనం అయిపోయిన తర్వాత అయితే. చాలా ఎందుకో ఎమోషనల్ అయిపోయాను. మా బ్రదర్ అయితే నేను ఏడ్చానని మా అమ్మకి చెప్తాను టీజ్ చేస్తున్నాడు.